రైతు బీమా డబ్బుల కోసం మెదక్ జిల్లాలో చావు డ్రామా ఆడారు. బతికుండగానే చనిపోయినట్టు నమ్మించి నగదు కాజేశారు. మెదక్ మండలం గుటకిందిపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను బతికుండగానే 2021లో అతను చనిపోయినట్టు భార్య జ్యోతి గ్రామ పంచాయతీ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికేట్ తీసుకుని రైతు బీమా కోసం దరఖాస్తు చేసింది. అలాగే ఎల్లిగడి మల్లేశం కూడా బతికుండగానే 2023లో చనిపోయినట్టు అతని భార్య షేకవ్వ డెత్ సర్టిఫికేట్ చూపించి రైతు బీమా కోసం దరఖాస్తు చేసింది. డెత్ సర్టిఫికేట్ల ఆధారంగా అధికారులు రైతు బీమా క్లెయిమ్ కోసం ప్రపోజల్ పంపగా ఇద్దరికీ ఎల్ఐసి నుంచి చెరో 5 లక్షలు మంజూరయ్యాయి. మాట్లాడుతున్నా. నాకు గుటకింపల్లి గ్రామం నుంచి అంటే అతను చనిపోయినట్టుగా ఒక క్యాండిడేట్ అంటే ఒక వ్యక్తి నాకు వాట్సాప్ ద్వారా వాళ్ళ ఫోటో, ఆధార్ కార్డు ఫోటో, వాళ్ళ పొలం పాస్బుక్ ఫోటో వచ్చేసి ఈ వ్యక్తి ఈరోజు చనిపోయాడని చెప్పి నాకు వాట్సాప్లో చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే నేను నా గ్రామంలో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కున్నాను సమాచారం నిజమేనా కాదా అని. వాళ్ళు నిజమని చెప్పడంతో తర్వాత ఏంటంటే నేను ఒక 4 రోజుల తర్వాత నేను మళ్ళీ విలేజ్కి వచ్చాను. వచ్చినప్పుడు ఎంక్వైరీ చేస్తే అవును చనిపోయారని చెప్పి వీళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంతో నాకు డెత్ సర్టిఫికేట్ వచ్చింది. అంటే మనకు మీ సేవ ద్వారా ఆన్లైన్ డెత్ సర్టిఫికేట్ వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆ డెత్ సర్టిఫికేట్ పట్టుకొని నా నామినీ వచ్చి నా దగ్గరికి నామినీ వచ్చేసి ఆ డెత్ సర్టిఫికేట్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వచ్చి నామినీ నాకు సంతకం పెట్టి నా హస్బెండ్ చనిపోయాడని చెప్పేసి ఆ బ్యాంగిల్స్ మళ్ళీ మన కోర్టు కూడా ఏవైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసేసి సంతకం పెట్టి ఇలా నా హస్బెండ్ చనిపోయి నాకు రైతు బీమా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మేము అది చూసి అప్లోడ్ చేసిన తర్వాత డబ్బులు పట్టింది. తర్వాత ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే మన విలేజ్ నుంచి ఒకరు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇట్లా ఈ ఫలానా వ్యక్తి చనిపోలేదు కానీ చనిపోయినట్టుగా కాగితాలు సృష్టించారు అని చెప్పడంతో నేను మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఇక్కడ వ్యక్తి ఉన్నట్టు నాకు కూడా తెలిసింది. ఇప్పుడు నేను అది దాని గురించి ఇక్కడ విలేజ్కి వచ్చాను. అయితే జరిగిన మోసాన్ని ఈ నెల 14వ తేదీన గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏఈఓ భార్గవికి తెలియజేశారు. ఆమె గ్రామానికి వెళ్లే ఎంక్వైరీ చేయగా పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం ఇద్దరూ బతికే ఉన్నట్టు నిర్ధారణ అయింది. అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమ పద్ధతుల్లో రైతు బీమా పొందిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సహకారం ఉన్నట్టు తెలిసింది.